రీడెవలప్మెంట్ కొత్త ట్రెండ్. కాలంతో పాటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా రీడెవలప్మెంట్ ట్రెండ్ మొదలైంది. పట్టణీకరణ పెరగడం, భూమి లభ్యత తక్కువగా ఉండడంతో దీనికి డిమాండ్ పెరుగుతుంది. చాలా పాత భవనాల్లో ఆధునిక సౌకర్యాలు లేవు, అలాగే నిర్మాణ పరమైన సమస్యలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి ప్రాజెక్టులను రీడెవలప్మెంట్ చేయడం ద్వారా కొత్త ఆధునిక నివాసాలు పొందే అవకాశం ఉంది. ఇది అటు నివాసితులు, ఇటు డెవలపర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండడంతో పలువురు రియల్టర్లు ఈ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇరుగు పొరుగున ఉన్న కొన్ని సొసైటీలను కలిపి ఓ పెద్ద ప్రాజెక్టుగా మెరుగైన మౌలిక వసతులతో రీడెవలప్మెంట్ చేయడం క్లస్టర్ రీడెవలప్మెంట్. అలాగే ఒకే సొసైటీని మళ్ళీ కొత్తగా అదనపు హంగులు, అంతస్తులతో రీడెవలప్మెంట్ చేయడం మరొకటి. దీనివల్ల నివాసితులకు అప్గ్రేడ్ చేసిన అపార్ట్మెంట్లు లభిస్తాయి అని ఇంకా ఇలాంటి కొన్ని న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్.